హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో థాన్ చెప్తాడు, అయితే ఫయా నువ్వు నాతో చెప్తున్నావు ఏదైతే నువ్వు నీ డ్రీమ్స్ లో చూసేవాడివో అది మన పాస్ట్ యొక్క లైఫ్ ఉండే. ఇప్పుడు నువ్వు గరుడ ఉండే, నేను నాగా. ఏదైతే నీ డ్రీమ్స్ లో బ్యూటిఫుల్ అమ్మాయి వచ్చేదో అది నేనుండే. ఇప్పుడు ఫయా చెప్తాడు, వన్సారిత్య అంటే నువ్వు ఇంకా నేను, మనం ఇద్దరం చాలా ప్రేమించుకునే వాళ్ళం. మనం ఇద్దరం కలిసి ఎన్నో జన్మలను ఎత్తాము. కానీ ఎప్పుడు కూడా మన ప్రేమ మధ్యలో ఎవరో వచ్చేసే వాళ్ళు. అతను కూడా ఒక నాగా. అతను మనల్ని విడతీయడానికి చాలా ట్రై చేశాడు, దీంతోనైతే మనం కలిసి ఉండకుండా ఉండడానికి. ఇప్పుడు థాన్ చెప్తాడు, ఎవరైతే మనల్ని విడదీయడానికి ట్రై చేశాడో అతను కూడా ఈ లైఫ్ లో మనతోనే ఉన్నాడా, అతను ఎవరు? అప్పుడు మనకి చూపిస్తారు. ఫయా బాబాజీకి కాల్ చేస్తాడు, అతనితో అడుగుతాడు, మీరు థాన్ కి చార్థోన్ గురించి ఎందుకు చెప్పలేదు? అప్పుడు బాబాజీ చెప్తాడు, ఒకవేళ నేను అతనికి చెప్తే అతను చార్థోన్ ని ఆపడానికి ట్రై చేసేవాడు. అయినప్పటికీ ఏకాదశి తొందరలోనే రాబోతుంది, సో నువ్వు కేర్ఫుల్ గా ఉండు, నువ్వు చార్థోన్ ని థాన్ దగ్గరికి రానివ్వకు. ఇప్పుడు ఫయా చెప్తాడు, ఎప్పుడైతే ఏకాదశి అయిపోతుందో అప్పుడు మేము దీంతో ఫ్రీ అయిపోతాము. ఇప్పుడు నేను థాన్ మీ దగ్గర వెంటనే వచ్చేస్తాము. కానీ అప్పుడే ఫోన్ యొక్క బ్యాటరీ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు ఫయా అతని ఫోన్ ని ఛార్జింగ్ కి పెట్టేస్తాడు. థాన్ ఫయాతో చెప్తాడు, ఏదైతే ఇప్పటి వరకు మనతో జరుగుతూ వచ్చిందో అదంతా మన పాస్ట్ లైఫ్ వల్ల జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఫయా అంటాడు, థాన్ నువ్వు నా మాట విను, ఇది ఏమైనప్పటికీ కూడా నేను ఎప్పుడు నీతోనే కలిసి ఉంటాను, నేను ప్రొటెక్ట్ చేస్తూ. థాన్ చెప్తాడు, ఎప్పుడైతే మనం చిన్నగా ఉండేనో ఇప్పుడు బాబాజీ మనతో చెప్పాడు, నువ్వు నా వల్ల ఇబ్బందిలో పడతావు అని. నేను నిన్ను కోల్పోవాలనుకోవడం లేదు ఫయా. ఎలాగైతే నేను నా పేరెంట్స్ ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఫయా చెప్తాడు, అతను ఇప్పుడు నాతో ఏం చేయలేడు, ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఈ తావీస్ ఉంది. అయినప్పటికీ నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. అయినప్పటికీ నేను చాలా బాగా రికవర్ కాలేదు, నువ్వు కూడా సస్పెన్షన్ లో ఉన్నావు కదా, మనం బాబాజీ దగ్గరికి వెళ్దాం. థాన్ అంటాడు, లేదు నేను ఇప్పుడే వెళ్ళలేను, ఇప్పుడు నేను ట్రూత్ ని వెతకాల్సి ఉంది. అసలు చాట్ నా పేరెంట్స్ ని ఎందుకు చంపేశాడు, ఖీమ్ దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫయా అంటాడు, నేను కోరుకుంటున్నాను నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోవాలని, దాని తర్వాత నేను నీ పేరెంట్స్ యొక్క కేసులో నీకు హెల్ప్ చేస్తాను, పద మనం బాబాజీ దగ్గరికి వెళ్దాం. అప్పుడు థాన్ అంటాడు, సరే. అప్పుడు ఫయా అంటాడు, ఇంకొక విషయం, ఒకవేళ చార్థోన్ నీ దగ్గరికి వస్తే నీతో కలిసి ఎక్కడికైనా వెళ్దామని చెప్తే అందరికంటే ముందు నువ్వు నాతో చెప్పాలి, నువ్వు అతనితో కలిసి ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళకు, ఓకేనా? అప్పుడు థాన్ అడుగుతాడు, ఎందుకు? ఇప్పుడు ఫయా అంటాడు, ఎందుకంటే నాకు జెలసీ ఫీల్ అవుతుంది, ఇంకా ఈ రీజన్ సరిపోదా? థాన్ అంటాడు, సరే. అయినప్పటికీ అతను కొన్ని రోజుల నుండి నాకు మెసేజ్ కాల్ కూడా చేయలేదు. ఇప్పుడు ఫయా అడుగుతాడు, అతను చెప్పాడా నీకు అతను ఎక్కడికి వెళ్తున్నాడో? థాన్ అంటాడు, లేదు అతను నాతో ఏం చెప్పలేదు. దాని తర్వాత ఫయా అంటాడు, సరే ఇటువైపు మనం చార్థోన్ ని అడవిలో చూస్తాం. ఏదైతే అతను మెడిటేషన్ చేస్తూ ఉంటాడో ఇప్పుడు అతని స్కిన్ నాగా లాగా అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో మనం థాన్ ని చూస్తాం. ఇప్పుడు అతను తన మొబైల్ ని చెక్ చేస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, ఇది ఎందుకు ఛార్జింగ్ కావడం లేదు? ఇప్పుడు అతను చూస్తాడు ఫయా అసలు ప్లగ్ పెట్టలేదు అని. ఇప్పుడు అతను అంటాడు, మేబీ యై నాకు మెసేజ్ చేశాడు కావచ్చు. అప్పుడే అతను చూస్తాడు, యై దగ్గర నుండి అతనికి చాలా మెసేజెస్ కాల్స్ వస్తాయి. అప్పుడు యై అడుగుతాడు, థాన్ నువ్వు ఎక్కడున్నావు? ఫయా మిస్సింగ్ గా ఉన్నాడు, థాన్ ప్లీజ్ నువ్వు నా ఫోన్ ని లిఫ్ట్ చేయి. దాని తర్వాత థాన్ అంటాడు, ఫయా నువ్వు నీ గ్రాండ్ మాను సిస్టర్ కి చెప్పావా నువ్వు ఇక్కడికి వస్తున్నావు అని? నువ్వు వాళ్ళకి కాల్ చేసావా? అప్పుడు ఫయా అంటాడు, ఐఎమ్ సారీ నేనైతే మర్చిపోయాను. ఇప్పుడు అతను తన పాకెట్ ని చెక్ చేస్తాడు, సారీ నేనైతే నా మొబైల్ తీసుకురావడమే మర్చిపోయాను. ఇప్పుడు థాన్ అంటాడు, యై నీ గ్రాండ్ మా నీ సిస్టర్ నీ గురించి వెతుకుతున్నారు. ఇప్పుడు యై వాళ్ళ డోర్ కి వస్తాడు. అప్పుడు అతను అంటాడు, థాన్ నువ్వు డోర్ ని ఓపెన్ చేయి. అప్పుడు థాన్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడు యై అంటాడు, ఫయా లాస్ట్ నైట్ నుండి మిస్సింగ్ ఉన్నాడు, అతని గ్రాండ్ మా అతని సిస్టర్ అతని గురించి వెతుకుతున్నారు. ఇప్పుడు మనం చూస్తాం అక్కడ గ్రాండ్ మా ఫ్రాని వచ్చేస్తారు. ఇప్పుడు గ్రాండ్ మా అంటుంది, థాన్ ఫయా నిన్న నైట్ లో నుండి హాస్పిటల్ నుండి మిస్సింగ్ ఉన్నాడు, నీకు తెలుసా అతను ఇక్కడున్నాడు? అప్పుడే ఫయా అంటాడు, నేను ఇక్కడున్నాను గ్రాండ్ మా. అప్పుడు ఫయా అతని గ్రాండ్ మాకి వాటర్ ఇస్తాడు. అతను అంటాడు, గ్రాండ్ మా ఫస్ట్ మీరు వాటర్ తాగండి. ఇప్పుడు గ్రాండ్ మా అంటుంది, నువ్వు ఇప్పుడే రికవర్ అయ్యావు, నువ్వు ఇంత తొందరగా హాస్పిటల్ నుండి ఎందుకు వెళ్ళిపోయావు? నీకు తెలుసా నేను ఫ్రాని ఎంత టెన్షన్ లో ఉండేను? ఇప్పుడు ఫయా అంటాడు, ఐఎమ్ సారీ గ్రాండ్ మా, నాకు అర్జెంట్ కేస్ ని థాన్ తో కలిసి డిస్కస్ చేయాల్సి ఉండే. దాని తర్వాత యై థాన్ తో అడుగుతాడు, కేస్ ని ఎక్కడ డిస్కస్ చేస్తావు, సోఫాలోనా లేకపోతే బెడ్ లోనా? ఇప్పుడు థాన్ యైని కొడుతూ ఉంటాడు. ఇప్పుడు ఫ్రాని అంటుంది, నువ్వు కేస్ కంటే నువ్వు నీ లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచించు, నీకు తెలుసా నాకు గ్రాండ్ మాకి నీ గురించి ఎంత టెన్షన్ అవుతూ ఉండేను? ఇప్పుడు ఫయా అంటాడు, ఐఎమ్ సారీ నేను దీని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు థాన్ అంటాడు, ఫ్రాని గ్రాండ్ మా ఐఎమ్ సారీ నేను కూడా మీకు చెప్పలేదు ఫయా ఇక్కడికి వచ్చాడు అని. అప్పుడు ఫయా అంటాడు, ఐఎమ్ సారీ గ్రాండ్ మా, నేను మిమ్మల్ని టెన్షన్ లో పెట్టేశాను, నేను మీతో ప్రామిస్ చేస్తాను నెక్స్ట్ టైం నుండి నేను కేర్ఫుల్
కేర్ఫుల్ గా ఉంటాను. ఇంకా నేను ఏదైనా చేసే ముందు మీ గురించి ఆలోచిస్తాను. నేను ఇది కూడా అలా చేయను, దేంతోనైతే మీకు ప్రాబ్లం రాకుండా ఉండడానికి. ఇప్పుడు గ్రాండ్ మా అంటుంది సరే. ఇప్పుడు థాన్ అంటాడు నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను ఫయాని చూసుకోవడంలో. దాని తర్వాత థాన్ ఫయా షోల్డర్ మీద చేయి పెడతాడు. ఇప్పుడు ఫయా కూడా థాన్ చేయిని పట్టుకుంటాడు. యాయ్ అంటాడు మీరిద్దరు ఎందుకు చేతులు పట్టుకుంటున్నారు? మీరిద్దరు లవర్సా? మీరిద్దరు డేటింగ్ చేస్తున్నారా? మీరు నాకు చెప్పలేదు దీని గురించి. అప్పుడు ఫయా చెప్తాడు గ్రాండ్ మా నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. గ్రాండ్ మా అంటుంది చెప్పు. ఇప్పుడు ఫయా అంటాడు నేను థాన్ డేటింగ్ చేస్తున్నాము. గ్రాండ్ మా అంటుంది నువ్వు దీని గురించి ఎందుకు చెప్పలేదు ముందుగాల? ఇప్పుడు ఫయా అంటాడు గ్రాండ్ మా నేను మీకు ఇది చెప్పాలనుకున్నాను, కానీ నాకు ఎలాంటి ఛాన్స్ దొరకలేదు ఇది మీకు చెప్పడానికి. ఇంకా నాకు భయం కూడా వేసేది నేను ఒక అబ్బాయిని డేటింగ్ చేస్తున్నాను అని. గ్రాండ్ మా అంటుంది ఫయా నేను నీకు ముందుగాల కూడా చెప్పాను నువ్వు ఎవరినైనా డేట్ చేయొచ్చు, అది నీ చాయిస్. ఎందుకంటే అతనితో నువ్వు నీ లైఫ్ ని స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఆమె థాన్ తో చెప్తుంది థ్యాంక్ యూ ఎప్పుడు ఫయాని బాగా చూసుకోవడానికి. ఇప్పుడు ఫయా గ్రాండ్ మాని హక్ చేసుకుంటాడు. ఇప్పుడు ఫయా అంటాడు థ్యాంక్ యూ నన్ను అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు థాన్ అంటాడు గ్రాండ్ మా మీరు టెన్షన్ తీసుకోకండి, ఇది నా జాబ్ ఇప్పుడు ఫయాని ప్రొటెక్ట్ చేయడానికి. నేను ఎప్పుడు కూడా ఇతనితో కలిసి ఉంటాను. ఇప్పుడు ఫయా థాన్ చేయిని పట్టుకుంటాడు. ఇప్పుడు థాన్ అంటాడు సరే మీరు మాట్లాడుకోండి అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఫయా అంటాడు గ్రాండ్ మా నేను మీతో ఇంకొక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. గ్రాండ్ మా అంటుంది ఏంటి? ఫయా అంటాడు గ్రాండ్ మా థాను నాంగై వెళ్తున్నాడు, నేను కూడా అతనితో కలిసి వెళ్ళొచ్చా? దేంతోనైతే మేమిద్దరం ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవడానికి. ఇప్పుడు ఫ్రాని అంటుంది నువ్వు ప్రేమలో పిచ్చోడివి అవుతున్నావు. ఇప్పుడు గ్రాండ్ మా అంటుంది కేవలం ఇంతేనా? నువ్వైతే నన్ను భయపెట్టించావు. నేను అనుకున్నాను నువ్వు నాతో ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావు అని. నువ్వు థాన్తో కలిసి వెళ్ళడానికి నాతో పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను నాంగై ఇప్పటి నుండి వెళ్ళలేదు ఎప్పుడైతే నువ్వు అక్కడ మునిగిపోయావో. కానీ ఇప్పుడు నేను మీతో రావచ్చా? ఫయా అంటాడు హా. ఇప్పుడు ఫయా గ్రాండ్ మాని హక్ చేసుకుంటాడు. అతను అంటాడు థ్యాంక్ యూ గ్రాండ్ మా. నెక్స్ట్ సీన్ లో మనం సింగ్ యాయ్ కిమ్ థోమ్ ని చూస్తాం. ఇప్పుడు వాళ్ళు చూస్తారు కెప్టెన్ ఆఫీస్ లో నుండి వెళ్ళిపోయాడు అని. ఇప్పుడు మనం ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయగలము. ఇప్పుడు కిమ్ అంటాడు నేను కెప్టెన్ యొక్క ఆఫీస్ లోకి వెళ్తాను. ఇంకా సింగ్ నువ్వు చాట్ గురించి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయి. దాని తర్వాత సింగ్ చాట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడానికి ఒక రూమ్ లోకి వెళ్ళిపోతాడు. థోమ్ ను కిమ్ ఆఫీస్ లోకి వస్తారు. ఇప్పుడు థోమ్ అంటాడు ఇక్కడైతే చాలా మంది ఉన్నారు, ఇప్పుడు మనం ఏం చేస్తాం? కిమ్ అంటాడు నా దగ్గర ఒక ఐడియా ఉంది. అప్పుడు అతను అందరితో చెప్తాడు వెండింగ్ స్టోర్ లో మీట్ బాల్స్ దొరుకుతున్నాయి, మా తరపు నుండి మీ అందరికి ట్రీట్, తొందరగా వెళ్ళండి లేకపోతే అవి మొత్తం అయిపోతాయి. ఇప్పుడు థోమ్ అంటాడు నువ్వైతే నిజంగా ఇంటెలిజెంట్. ఇటువైపు మనం సింగ్ ని చూస్తాం, తను ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసేస్తాడు. ఇటువైపు కిమ్ బయట చూస్తూ ఉంటాడు. థోమ్ ఇక్కడ కెప్టెన్ రూమ్ లో ఒక ఫైల్ ని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను కిమ్ తో అంటాడు నాకు ఒకటి దొరికింది. దాని తర్వాత కిమ్ ఆ ఫైల్ యొక్క ఫోటోని క్లిక్ చేస్తాడు. ఇప్పుడు మనం చూస్తాం ఆ ముగ్గురు బయటికి వచ్చేస్తారు, కానీ ఆ ముగ్గురిని కెప్టెన్ చూసుకుంటాడు. ఇప్పుడు అతను అంటాడు ఆగండి. అప్పుడే వాళ్ళు ముగ్గురు ఆగిపోతారు. ఇప్పుడు కెప్టెన్ అడుగుతాడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఆ ముగ్గురు అంటారు మేము థాన్ ఇంటికి వెళ్తున్నాము. అప్పుడే వాళ్ళు ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సింగ్ అంటాడు థాన్ ఇక్కడ ఒకటి మర్చిపోయాడు, అదే ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. కెప్టెన్ అంటాడు సరే. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు అక్కడ నుండి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తాడు ఆ ముగ్గురు థాన్ ఇంటికి చేరుకుంటారు. థోమ్ చెప్తాడు సింగ్ చాట్ యొక్క రికార్డ్ ని చూసాడు. టెస్ట్ లో ఫెయిల్ అయిపోయిన తర్వాత తను తన వర్క్ కి రాలేదు, కానీ ఇది ఒకటి విచిత్రంగా ఉంది, అతను తన లెటర్ ని సబ్మిట్ చేయలేదు. ఇంకా అతని బర్త్ రిపోర్ట్ కూడా మనకి దొరకలేదు. ఏమంటాడు నేను నా పోలీస్ కొలీగ్స్ తో కూడా మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ వాళ్ళకి దీని గురించి ఏం తెలియదు. థోమ్ అంటాడు లెఫ్టినెంట్ థామ్ కెప్టెన్ బ్రదర్ వాళ్ళ లాంటి కేసే, వాళ్ళ రికార్డ్ కూడా డిలీట్ అయిపోయింది, అది కూడా మనకి దొరకలేదు. ఇప్పుడు థోమ్ అంటాడు నేను కిమ్ కెప్టెన్ యొక్క ఆఫీస్ లోకి వెళ్ళాము, అక్కడ మాకు ఒక ఖైదీ ఒక ఫైల్ దొరికింది. అతను మోంటీ ఒక రైట్ హ్యాండ్ మ్యాన్, అతని పేరు కోన్, అతని చేయి మీద కూడా అలానే టాటూ ఉంది, ఇలాగైతే థాన్ చెప్పాడు. థోమ్ అంటాడు మేము అతని రికార్డ్ చూసాము, అతను జైల్లో ఉండే కానీ మౌంటీ అతన్ని రిలీజ్ చేయించుకున్నాడు. ఇప్పుడు ఫయా అంటాడు థాన్ చెప్పాడు చాట్ చేయి మీద కూడా అలానే టాటూ ఉంది అని, మేబీ ఇది కావచ్చు, చాట్ కూడా మౌంటీ గురించి వర్క్ చేస్తున్నాడు కావచ్చు. ఇప్పుడు సింగ్ అంటాడు థాన్ నాకు అనిపిస్తుంది ఏదైతే నువ్వు చెప్పావో మేబీ అది నిజమే కావచ్చు. లెఫ్టినెంట్ థామ్ కెప్టెన్ బ్రదర్ ఇంకా మీ నాన్న మీ పేరెంట్స్ యొక్క డెత్ వాళ్ళందరి వెనకాల
చుట్టూ మౌంటీ చెయ్యి ఉంది కావచ్చు. ఇప్పుడు ఫయా అంటాడు, కెప్టెన్ కి వీటన్నిటి గురించి తెలిసి ఉంటే మరి తను మనతో ఎందుకు చెప్పలేదు, అతను ఇదంతా మనతో ఎందుకు దాచిపెడుతున్నాడు. ఇప్పుడు కిమ్ అంటాడు, మనకేం తెలుసు, మేబీ కెప్టెన్ కూడా మౌంటీ గురించి వర్క్ చేస్తున్నాడు కావచ్చు. అది విని వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. కిమ్ అంటాడు, నేను కేవలం చెప్తున్నాను. అప్పుడు థాన్ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు, కానీ ఫయా అతన్ని ఆపేస్తాడు. తనతో అడుగుతాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. ఇప్పుడు థాన్ అంటాడు, నేను కెప్టెన్ దగ్గరికి వెళ్తున్నాను. యాయ్ అంటాడు, నువ్వు వెళ్ళలేవు. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్తే మేబీ ఏమైనా బ్యాడ్ గా జరగచ్చు. అయినప్పటికీ నువ్వు అక్కడి నుండి సస్పెండ్ అయిపోయావు. థాన్ అంటాడు, నేను అతనితో ఆర్గ్యూ చేయడానికి వెళ్ళడం లేదు. నేను కేవలం అతనితో నా ఫాదర్ గురించి అడగడానికి వెళ్తున్నాను. నేను ప్రామిస్ చేస్తాను, నేను అతనితో ఏమీ చెప్పను. అలా చెప్పేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం, థాన్ కెప్టెన్ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు కెప్టెన్ అంటాడు, నువ్వు ఇప్పటి వరకు కూడా సస్పెండే ఉన్నావు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు. ఇప్పుడు థాన్ అడుగుతాడు, నీకు మా నాన్న తెలుసా. కానీ అప్పుడు కెప్టెన్ ఏం చెప్పాడు. ఇప్పుడు థాన్ అంటాడు, నాకు మా నాన్న చెప్పారు అతను ఎవరినో అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాడు అని, అతను నా బిగ్ బ్రదర్ అవుతాడు అని. కానీ అతను ఆ ఆఫర్ ని ఒప్పుకోలేదు. కానీ మా ఫాదర్ అతని ఎడ్యుకేషన్ ఖర్చులను భరించేవాడు. ఏదైతే నేను ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాను, మేబీ అతను మీరా. కెప్టెన్ అంటాడు, హా. ఇప్పుడు థాన్ అంటాడు, మీరు నాతో ఎందుకు ముందుకలా చెప్పలేదు, మీకు నా నాన్న తెలుసు అని. కానీ అప్పుడు కెప్టెన్ ఏం చెప్పాడు, మీరు మా నాన్నతో కోపంతోనే ఉండేనా, ఎందుకంటే మా నాన్న మీ బ్రదర్ యొక్క కేసు ని తీసుకున్నాడు అని. మీ బ్రదర్ సూసైడ్ చేసుకున్నాడు ఎందుకంటే అతను మౌంటీతోని తీసుకునేటప్పుడు అతను పట్టుబడ్డాడు. అప్పుడు కెప్టెన్ అంటాడు, నా బ్రదర్ నిర్దోషి. ఇప్పుడు థాన్ అంటాడు, మా నాన్న కూడా నిర్దోషియే. నాకు బిలీవ్ గా ఉంది మీ బ్రదర్ కూడా నిర్దోషి అని. ఎందుకంటే మా నాన్న నాతో చెప్పేవాడు, మీ బ్రదర్ చాలా మంచోడు అని, తను చాలా హానెస్ట్ అని. నేను కూడా మీ బ్రదర్ లాగానే ఒక మంచి ఆఫీసర్ కావాలనుకుంటున్నాను. కానీ మీరు నాతో ఈ సీక్రెట్ ని ఎందుకు దాచిపెడుతున్నారు. ఏదైతే మీ దగ్గర మౌంటీకి అగెనిస్ట్ ఇన్ఫర్మేషన్ ఉందో, ఎందుకు మీరు వాటిని మాతోనే దాచిపెడుతున్నారు. నేను మీ బ్రదర్ కేసు గురించి రియాలిటీని తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇంకా మా నాన్న కేసు గురించి కూడా. ఇప్పుడు కెప్టెన్ అంటాడు, నేను ఎవరి మీద కూడా ట్రస్ట్ చేయను. అయినప్పటికీ నేను ఎవరి మీద ట్రస్ట్ చేయాలనుకోలేదు. ఏ రోజైతే మీ నాన్న చనిపోయారో అతనికి మౌంటీకి అగెనిస్ట్ ఎవిడెన్స్ దొరికాయి. అప్పుడే అతనికి యాక్సిడెంట్ జరిగింది. నాకు అప్పుడు అనిపించలేదు ఇది కేవలం కోఇన్సిడెన్స్ అని. అప్పటి నుండి నేను ఈ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తూ వచ్చాను. ఒక రోజు నాకు తెలిసింది మీ నాన్నని ఎవరు మోసం చేశారు అని. ఇప్పుడు థాన్ అడుగుతాడు, మీకు తెలుసా ఆ పర్సన్ ఎవరు. ఇప్పుడు కెప్టెన్ అంటాడు, తను మీ నాన్న యొక్క లీడర్ ఉండే. సో అందువల్ల నేను సీక్రెట్ గా ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. సో అందువల్లనే నేను దీని గురించి ఎవరితో ఏం చెప్పడం లేదు. సో నాకు తెలియదు ఎవరు మనని మోసం చేస్తారు. ఎవరైనా మనని మోసం చేస్తే మేబీ నువ్వు ఇబ్బందిలో పడొచ్చు. థాన్, నువ్వు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా. కానీ అప్పుడు థాన్ ఏం చెప్పాడు. కెప్టెన్ అంటాడు, నాకు అనిపిస్తుంది నువ్వు ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపో. నేను ఈ కేసు గురించి నీకు మొత్తం చెప్పేస్తాను. ఎప్పుడైతే నీ సస్పెన్షన్ ఎండ్ అయిపోతుందో అప్పుడైతే నువ్వు వర్క్ కి వచ్చేస్తావు. థాన్ అంటాడు, సరే కెప్టెన్ అని చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.